ఇప్పుడు మీరు చూసిన టెంపుల్లో మూవీ షూటింగ్స్ కూడా జరుగున్నాయి. ఏ సినిమా తెలిస్తే కింద కామెంట్ చేయండి. మనం ఒక టెంపుల్ అయితే చూసాం కదా, పైనుంచి వ్యూ అయితే చూసాం కదా. సో ఆ టెంపుల్ పేరు వచ్చేసి రఘునంత స్వామి టెంపుల్ అనమాట. టెన్స్ అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అయితే 2500 దాకా ఛార్జ్ చేస్తారు. సో ఈ కోనేరు లోపలైతే చాలా, ఈ పైకి ఎక్కే లోపలే పని అయిపోయేలా ఉంది. చూడండి అక్కడ కింద అంతా మొత్తం వాళ్ళు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మీరు చూసినందుకు సార్ బ్లాగ్స్. సో కొంచెం జలుబు చేసింది కాబట్టి కొంచెం అటు ఇటు వాయిస్ అయితే వస్తుంది, సో ఏమనుకోకండి. సో మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రైడ్ అయితే చేయబోతున్నాం. సో అదే అండి, తమిళం చూసి అర్థమైపోతుంది. గండికోటకి అయితే రైడ్ అయితే చేయబోతున్న రోజు. సో గండికోటకి వెళ్దామని నేను ఎప్పటి నుంచి అనుకున్నాను. ఆత్మకూరు నుంచి గండికోటకి 165 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ప్రస్తుతం మనం బద్వేల్ దగ్గర అయితే ఉన్నాం. సో బద్వేల్కి ఇంకా 5 to 6 కిలోమీటర్స్ దాకా అయితే ఉంది. సో వెళ్ళే రూట్ అయితే వేరే లెవెల్ అబ్బా, నిజం చెప్పాలంటే చాలా బాగుంది. సో మార్నింగ్ రైడ్ చేస్తాం, మొత్తం బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు మీరు. సో చూడండి గాయస్ ఎలా ఉందో. సో వెనకాల కూర్చున్నా కాబట్టి మన అయితే అడ్డుకున్నాడు వీడియో తీయడానికి. వీడియో స్టార్ట్ చేయకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కింద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో గాయస్ చూడండి ఎట్లా. సో ప్రజెంట్ అయితే ఆకలేస్తుంటే పొద్దునే కాబట్టి, సో ఈ టిఫిన్ షాప్ అయితే ఉంది బద్వేల్లో. సో టిఫిన్ అయితే చేసేసాం, టేస్ట్ కూడా బాగుంది అనుకోండి. సో ఇంక మనం అయితే బయలుదేరదాం. ఇంకా సో ప్రజెంట్ ఇక్కడ నుంచి మనం ఉన్నప్పుడు బద్వేల్ నుంచి గండికోటకి అయితే 100 కిలోమీటర్స్ ఉండొచ్చు, మ్యాక్సిమం 100 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో కొంచెం మార్నింగ్ అయితే బయలుదేరి ఉంటే సరిపోయేది. సో లొకేషన్ అయితే చాలా బాగుంది, సన్ రైజెస్ అయితే. ఇంకా సన్ అయితే వచ్చినట్లేదు, ఇంకా త్వరగా వెళ్తే ఏందే. ఫైనల్ అయితే మనం గండికోట దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పేసి డ్రోన్ వీడియో అయితే తీస్తున్నాను, చూడండి ఎలా ఉంటుంది.
పర్మిషన్ కావాలంటే విజయవాడ నుంచి పర్మిషన్ తీసుకురావాలంట, లేదంటే లేదు. మామూలుగా కెమెరా తీసుకొచ్చి ఫొటోస్ తీసుకోవాలనుకుంటే ఒక్కొక్క దగ్గర 25 రూపీస్ ఛార్జ్ చేస్తారన్నమాట. 25 రూపీస్ ఛార్జ్ చేసుకొని మీ ఇష్టం 5 గంటల దాకా ఎన్ని ఫొటోస్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇందాక చూసింది జుమ్మా మసీద్ అనమాట. సో అక్కడి నుంచి కొంచెం ముందరకు వస్తే వ్యూ అయితే అదిరిపోయింది. సో చూడండి, మామూలుగా ఫోన్తో వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడే రివర్ పాయింట్ అనమాట, ఇక్కడ గండికోట రివర్ పాయింట్. సో నిజంగా అయితే హైలైట్గా ఉంది ఇక్కడ. ఇదేదో చూస్తుంటే గ్రాఫిక్స్ లా ఉంది అటు పక్క కొండలు. అప్పు అడిగిపోదామా, పోదాంపా. సో ఒకవేళ గండికోట కొండపైకి అటు రావాలనుకుంటే ఖచ్చితంగా షూస్ వేసుకునండి, చెప్పులు వేసుకుని ఖచ్చితంగా జాగ్రత్త. చూడండి ఎలా ఉన్నాయి ఒక్కొక్క రాయి, జారి గుచ్చుకుంటే ఎంత సంగతి లేడు. ఎవరు సో గైస్ నిజం చెప్పాలంటే భయంకరంగా భయం వేస్తుంది కొండల దగ్గర. అమ్మా కొండలరా నాయన, ఏం కొండలరా బాబు, వచ్చగారిపోతుంది అట్లా జరగాలంటే. అటుపక్క కొండలు చూస్తున్నారా? సో మొత్తం చూస్తుంటే ఏదో అట్టముక్క గ్రాఫిక్స్ పెట్టినట్టు ఉంది నిజం చెప్పాలంటే. వా, మీకు కనిపిస్తున్న ఈ నది ఉంది కదా, పెన్నా నది. ఈ నది పేరు వచ్చేసి పెన్నా నది అన్నమాట. సో ఈ కొండల మధ్యలో ఈ నది ఎలా వచ్చిందంటే ఇప్పటికీ ఎవరు తెలియదు. ఒక 50,000 నుంచి 1,00,000 సంవత్సరాల ముందర ఈ కొండల మధ్యలో ఈ నది అయితే ఏర్పడింది. చూడండి గైస్ ఎలా ఉందో అసలు, వేరే లెవెల్ వర్మ, వేరే లెవెల్ అంతే, మామూలుగా లేదు ఇక్కడ.
యాక్చువల్గా అయితే ఇక్కడ డ్రోన్ ఎగరడానికి పర్మిషన్ లేదు. సో త్వరగా డ్రోన్ ఎగరేస్తున్నాం మేమైతే తెలియకుండా ఎవరికి. సో కొంచెం డ్రోన్ తెచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీకెండ్స్ అంటే ఒక సమ్మర్ హాలిడేస్ ఇలాంటి వచ్చినప్పుడు ఇక్కడ బోర్డ్ గేమ్స్, జిప్ లైన్, కయాకింగ్ ఇలాంటి గేమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఎవరు రావట్లేదు ఇక్కడికి. సో అందుకని ఆ యాక్టివిటీస్ కూడా ఆపేస్తున్నారు ప్రస్తుతానికైతే. చివరి భాగానికి వస్తే మాత్రం గుండెలో డడ్డు కొట్టుకొని అవుతుంది హార్ట్ బీట్ అయితే బాగా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ప్లేసెస్ కూడా చాలా బాగుంటుంది. వెడ్డింగ్ షూట్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. సో ఇటు పక్క కొంచెం ముందరికి వెళ్తే అక్కడ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది అక్కడ. చూడండి అక్కడ కింద అంతా మొత్తం వాళ్ళు బోటింగ్స్ అయితే అవైలబుల్ ఉంటే కనిపిస్తుంది. ఒక టైం లేదు బోటింగ్ చేయడానికి. సో బోటింగ్ అయితే మధ్యలో సో ఇక్కడ రాయల కన్నా రాయల మీద రాసిన రాతలే కనిపిస్తుంది ఇక్కడ మొత్తం. చూడండి ఇక్కడి నుంచి స్టార్టింగ్ చేస్తే మొత్తం లవర్స్ పేర్లు. ఇటుపక్క కూడా అటుపక్క అనుకుంటే ఇటుపక్క కూడా చూడండి ఒకసారి ఎట్లా ఉందో. Wow, just looking like a wow. So guys, ఇదే పెద్ద కోనేరు. సో ఈ కోనేరు లోపలైతే చాలా లోతైతే ఉంటుందంట. సో ఎవరు దిగవాకని అని చెప్పేశారు. ఒక బోర్డు కూడా పెట్టేసారు ఇక్కడ. సో చూసారు ఇప్పుడు గండికోట వ్యూ పాయింట్. సో ఇక్కడి నుంచి మాధవరాయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్, అదే మాధవరాయ స్వామి టెంపుల్ అది. సో గైస్ ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి మాధవరాయ స్వామి టెంపుల్ అనమాట. దీని ఎంట్రన్స్ వచ్చే దానిలో ఉంది, లేదంటే ఇక్కడ వ్యూ పాయింట్ చూసారు కదా, గండికోట వ్యూ పాయింట్ ఉంది కదా. సో బండి పార్కింగ్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే అటుపక్కన రూట్ అయితే ఉంది. సో అటుపక్క నుంచి రావచ్చు మీరు. టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. అప్పట్లో ఎన్నో రాజులు ఇక్కడ పరిపాలించేవాళ్ళు ఇక్కడ. సో ఫస్ట్లో 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు హిందూస్, నవాబులు, సో హిందూస్, ముస్లిమ్స్ పాలించేవాళ్ళు అప్పుడంతా. సో దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించి వాళ్ళు పాలించారు. దాని తర్వాత ప్రస్తుతానికి ఇదొక టూరిస్ట్ ప్లేస్ లాగా మారిపోయింది. ఏం పని అది? ఫోన్పే ఉందా? క్యాష్ ఉందా? చేంజ్ ఉందా? బరుగు ముచ్చరా
గైస్ గుడి లోపలికి వచ్చేసాం. గుడి పేరు వచ్చేసి మాధవరాయుడు విష్ణుమూర్తి స్వామి టెంపుల్ అనమాట ఇది. సో మామూలుగా లోపల విగ్రహం అయితే ఉంది. ఇది అసలు ముస్లిమ్స్ ఆక్రమించిన తర్వాత నుంచి ఇక్కడ మొత్తం కొట్టేసారంట. విగ్రహాలు బొమ్మలు కూడా మొహాలు కూడా కొట్టేసి సో విగ్రహం అయితే తీసేశారు. అప్పుడు సో టెంపుల్ వ్యూ అయితే చూసేయండి మీరే. టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇక్కడ. సో లోపలైతే విగ్రహం అయితే లేదు. ఇది అప్పట్లో హిందూ ఆలయం అనమాట. నవాబులు వచ్చిన తర్వాత ఏదో కొన్ని గొడవలు పడి ఆ విగ్రహం అయితే తీపిచ్చేసి అక్కడ బయట సో అక్కడ స్టార్టింగ్ ఉంది కదా, అక్కడ విగ్రహాలకైతే మొహం అయితే తీసేశారు విగ్రహాలకి. సో గైస్ ఇందాకైతే మనం ఒక టెంపుల్ అయితే చూసాం కదా, పైనుంచి వ్యూ అయితే చూసాం కదా. సో ఆ టెంపుల్ పేరు వచ్చేసి రఘునంత స్వామి టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్ నుంచి మనం మాధవరాయుడు స్వామి టెంపుల్ అనమాట, విష్ణుడి టెంపుల్ అనమాట ఇది. ఇప్పుడు మీరు చూసిన టెంపుల్లో మూవీ షూటింగ్స్ కూడా జరుగున్నాయి. ఏ సినిమా తెలిస్తే కింద కామెంట్ చేయండి. రాధేశ్యామ్ సాహసం మూవీ అయితే ఇక్కడ షూటింగ్ అయితే జరిగింది. ఏ సీనో తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో అప్పట్లో యుద్ధాల వల్ల అయితే ఇక్కడ ఉన్న ప్లేసెస్ అయితే ధ్వంసమై ఉన్నాయి చాలా వరకు. చూడండి మీరే. ఇందాక చెప్పాను కదా దేవుడి విగ్రహాలు మొహాలు అయితే కొట్టేశారని. చూడండి మీరే. సో గండికోట బయటకి అయితే వచ్చేసాం కదా. సో స్ట్రైట్కి వెళ్తే గండికోట నుంచి ఇక్కడ బోర్డు ఉంది కదా, ఆ బోర్డు నుంచి రైట్ సైడ్కి వెళ్తే జిప్ లైన్ యాక్టివిటీస్. సో కొన్ని వాటర్ యాక్టివిటీస్ జిప్ లైన్ అన్నీ ఇటు సైడే ఉంటాయి అనమాట. చూడండి. సో ప్రస్తుతానికి ఉందో లేదో తెలియదు కానీ సో రూట్ అయితే ఇది. సో గైస్ మీరు ఒకవేళ క్యాంపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ క్యాంపింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో టెంట్స్ అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ రూమ్స్ అయితే ఉన్నాయి కదా, చిన్న రూమ్స్ అని ఏసీ రూమ్స్ అనమాట. ఛార్జెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఇవైతే 2500 దాకా ఛార్జ్ చేస్తారు. ప్రెసెంట్ అయితే ఇది సీజన్ కాదు కాబట్టి ఏ గేమ్స్ కూడా అవైలబుల్ అయితే లేదు. ఒకవేళ గేమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసేవాడిని, కానీ ఒక్క గేమ్ కూడా అవైలబుల్ లేదు. కానీ బోటింగ్ అయితే ఉంది అనమాట. బోటింగ్ చేస్తే అంత థ్రిల్ ఉండదు, కానీ జిప్ లైన్ అయితే ఉన్నాయి. సో అవి చేస్తే బాగుంటుంది, కానీ ప్రస్తుతానికి సీజన్ కాదు కాబట్టి అవైలబుల్గా అయితే లేవు. ఇక్కడైతే రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్, ఏటీవీ అడ్వెంచర్, జిప్ లైన్, చాలా రకాల గేమ్స్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో సీజన్ అయితే వస్తే ఎంజాయ్ చేశాను కొన్ని ఇక్కడ. సో ప్రస్తుతానికైతే బోటింగ్ ఒక్కటే అయితే ఉంది ఇక్కడ గేమ్ అయితే. సో ట్రై చేసేవాళ్ళు ట్రై చేయొచ్చు, లేదంటే వీకెండ్స్లో అది సీజన్స్లో వచ్చి ఉంటే మాత్రం ఉన్న గేమ్స్ అన్నీ అయితే ఆడచ్చు. గండికోట నుంచి బెలూమ్ కేవ్స్కి అయితే వెళ్ళిపోతాం. సో బెలూమ్ కేవ్స్ ఇక్కడ నుంచి 61 కిలోమీటర్స్ అయితే ఉంది గండికోట నుంచి.
సో కొన్ని డ్రోన్ షాట్స్ అన్ని చూసారు కదా, ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో గైస్ చూసారు కదా గండికోట వ్యూ పాయింట్ ఎలా ఉందో, అండ్ మాధవరాయ స్వామి టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకవేళ గండికోట వెళ్ళుంటే గండికొండ ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మనం బెలూమ్ కేవ్స్ అయితే కవర్ చేద్దాం. సో బెలూమ్ కేవ్స్ అయితే చాలా హారిబుల్ గా ఉంటుంది, సో అండ్ డేంజరస్ కూడా ఉంటుంది, అండ్ అడ్వెంచర్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద లైక్ చేసి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా షేర్ అయితే చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బై బాయ్.